హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాత్రి భోజనం చేస్తూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రిని ఎవరు పిలవలేదా అని అడుగుతుంది. దానికి ప్రతాప్, నేను దగ్గర నుండి పిలిచాను అమ్మ, కానీ తను రాలేదు అని అబద్ధం చెప్తాడు. ఇక లలిత మాత్రం వడ్డించమని చెప్పగానే ఉన్న కూరలన్నీ కావాలని చక్రిపేట్లో వండిస్తుంది. ఇక చక్రి చదువు గురించి ప్రతాప్ కావాలని టాపిక్ తీసుకుని వస్తాడు. అల్లుడిని బాగా అర్థం చేసుకున్నాను, ఇక మన బిజినెస్లలో అల్లుడు కూడా భాగం పంచుకుంటాడు అని ప్రతాప్ అంటాడు. కానీ చక్రి మాత్రం ఏదో జరుగుతుంది, నన్నేదో చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. మహా మాత్రం నేను ఇక్కడ ఉండలేను, నా గోల్ రీచ్ అవ్వాలి అని అంటుంది. అయితే మహాలక్ష్మి అభూషణ్ గురించి చెప్తుంది. చక్రితో జరిగిన పెళ్లి అబద్ధమని చెప్పాలని అనుకుంటుంది మహాలక్ష్మి. కానీ చక్రి నిజం చెప్తే తనని ఏదైనా చేస్తారేమో అని అనుకుంటాడు. ఆ చక్రిగాడిని ఇంట్లో లేకుండా చేయాలి. వాడి మాయలో పడి మహాలక్ష్మి కూడా వాడికి సపోర్ట్ చేస్తూ కనిపిస్తుంది. మన ఇంట్లోనే వ్యక్తులతో సమానంగా చూస్తుంది. ఆ ఇంట్లో ఒక్క కూర వేసుకుని తిన్నా కూడా ఇక్కడ తన గురించి, ఆ ఇంటి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తుంది అని లలిత అలాగే ఆది అనుకుంటారు. మనం వద్దని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాము, ఆ ఇంట్లో వాళ్ళు తనని బాగా చూసుకున్నారు అని చెప్తుంది. అయితే మహాలక్ష్మి శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తే చక్రి దూరం అవుతాడు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. లలిత ఆ డ్రైవర్ని ఇంట్లో తిరగనివ్వకుండా చేయాలి అని అంటుంది. మన చేతికి మట్టి అంటకుండా ఏ పనైనా చేయాలి అని ప్రతాప్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తాడు. ఈ దెబ్బతో చక్రి మహా అన్నీ వదిలేసి పారిపోతాడు అని ప్రతాప్ అనుకుంటాడు. ఆ శుభన సంగతి ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోయిన వారు కదా, అతనితో పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేనట్టుంది అని మహాలక్ష్మి అనుకుంటుంది. అయితే తనకు జరిగింది నిజమైన పెళ్లి కాదని వాళ్ళతో చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే చక్రి వచ్చి పిలవడంతో అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను మా అమ్మా నాన్నల వాళ్ళతో మాట్లాడేసి వస్తాను అని మహాలక్ష్మి అంటుంది. నేను వెళ్తాను, మీరు మీ వాళ్ళతో ఎంతసేపు కావాలన్నా అంతసేపు మాట్లాడేసి రండి అని మహాలక్ష్మితో అని చక్రి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అయితే ఆ మాట వినగానే ఆది కూడా ఒక అర్జెంటు పని ఉందని ఫోన్ రాగానే వెళ్ళిపోతాడు. అటు ప్రతాప్ కూడా ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి చేసేదేమీ లేక లలితని పాలు అడిగి తీసుకుని రమ్మని చెబుతుంది. ఏంటండి, ఇందాక కిందికి వచ్చి పిలిచారు అని మహాలక్ష్మి అంటుంది. నేను మా వాళ్ళకి మన పెళ్లి గురించి నిజమైన పెళ్లి కాదు అని చెప్పాలనుకుంటున్నాను, కానీ అది కుదరలేదు అని మహాలక్ష్మి అంటుంది. ఆ పెళ్లి గురించి ఒకవేళ నిజంగా బయటపడితే నన్ను ముందు వేసేస్తారండి. మీకు ఇక నుంచి వెళ్ళేంత వరకు ఎటువంటి రిస్క్ చెయ్యకండి అని చక్రి అడుగుతూ ఉంటాడు. కానీ మా అన్నయ్య నన్ను వెళ్ళిపోవడంతో నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక వచ్చేశాను అని మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు మీరు నా గురించి, మనకు జరిగిన పెళ్లి గురించి చెప్పడం కాదు, మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి అని చక్రి చెప్తాడు. మీరు ఈ నిజాన్ని చెప్పకుండా మరోసారి మళ్ళీ నన్ను కాపాడారు అని చక్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు. పొదరిల్లు సీరియల్లో మాధవ్కి అసిస్టెంట్గా ఉన్న బన్నీ బాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాధవ్ పెద్ద మేస్త్రి అయితే అతని కింద పనిచేస్తున్న వారిలో బన్నీ ఒకరు. అతడు చెల్లెలు మనీషా మాధవ్కి జోడీ అవుతుందని ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ని చూస్తే అర్థమవుతుంది. ఆమెను చూసిన మాధవ్ హిందీ గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక ముందు ఎపిసోడ్లలో మనీషాతో మాధవ్ ప్రేమలో పడేటట్టు కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కనుక మొదలైతే ఎపిసోడ్ కాస్త రసవంతంగా మారే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కూడా కేశవ చెప్పినట్లు వాళ్ళ అన్నయ్య కోసం పుట్టిన అమ్మాయి మనీషా అని అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పడుతుంది, పెళ్లి పీటల వరకు వెళ్తారా లేదా అన్నది ముందు ఎపిసోడ్లలో చూడాలి. సోమవారం ఎపిసోడ్లో చక్రని ఇరికించేందుకు ప్రతాప్ మైండ్ బ్లాక్ చేసేలా ప్లాన్ చేశాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోయే ఎపిసోడ్లను చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్